హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ రాకీ. వెల్కమ్ టు మెరిట్లైన్ ఆడియో సిస్టమ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి హోమ్ థియేటర్ యాంప్లిఫైయర్. ఇది 5.2 యాంప్లిఫైయర్, 18 ఫెట్ మోడల్. దీనిపైన మీరు 2 సబ్-వూఫర్స్ రన్ చేసుకోవచ్చు, 12 ఇంచ్ అండ్ అట్లాగే 6 ఇంచ్ కానీ 8 ఇంచ్ కానీ స్పీకర్స్ మీరు 5 రన్ చేసుకోవచ్చు. సో దీని ఇంటర్నల్ ఎలా ఉంది, స్పెసిఫికేషన్స్ ఏంటి, సౌండ్ టెస్ట్తో సహా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, క్యాప్ తీసేసాను. ఇది ఇంటర్నల్, చూడండి ఎంత హెవీగా ఉందో. ఇది వచ్చేసి మనకు 18 ఫెట్ మోడల్ ఫ్రెండ్స్. 10 ట్రాన్సిస్టర్స్ 5 ఛానల్స్కి రన్ చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి 4 ఫెట్ మోనో బోర్డులు 2. ఇది ఒక సబ్-వూఫర్కి, ఇది ఒక సబ్-వూఫర్కి. అంటే ఒక 4 ట్రాన్సిస్టర్స్ పవర్ అనేది ఒక సబ్-వూఫర్కి వెళ్తుంది. అండ్ ఈ 4 ట్రాన్సిస్టర్స్ పవర్ ఒక సబ్-వూఫర్కి వెళ్తుంది. 2 సబ్-వూఫర్స్ ప్లస్ ఇది పెయిర్ అనమాట. ఒక పెయిర్ ఒక్కొక్క ఛానల్, అంటే 100 వాట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పర్ ఛానల్కి 100 వాట్ ఉంటుంది. అండ్ అట్లాగే సబ్-వూఫర్స్ కోసం మాత్రం 200-250 దాకా ఈజీగా వస్తుంది. మీరు 12 ఇంచ్ సబ్-వూఫర్ రన్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను చాలా 15 సబ్-వూఫర్ కనెక్ట్ చేశాను. సో ఇది కూడా ఈజీగా రన్ అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రాన్స్ఫార్మర్ పవర్ సెక్షన్. ఇది మనకు 3030 10 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్, ప్యూర్ కాపర్ వైండింగ్ ఫ్రెండ్స్. ఇది చాలా హెవీ లోడ్ అవుతుంది అండ్ హీటింగ్ ఇష్యూ అయితే అసలు లేదు. నెక్స్ట్ డీసీ పవర్ సెక్షన్లో వచ్చేసి మీకు నేను 6 amps డయోడ్సే వాడాను, నా దగ్గర పీసీబీ మెటల్ డయోడ్ లేదు. సో ఇది నెక్స్ట్ ఫిల్టరేషన్. ఇక్కడ కెపాసిటర్స్ 63 వోల్ట్ 15,000 MFD కెపాసిటర్స్ వాడాను ఫ్రెండ్స్. ఇది మంచి, చాలా అంటే చాలా పవర్ బూస్టింగ్ చేస్తాయి. అండ్ హమ్మింగ్ అనేది అసలు లేదు, చాలా 0% హమ్మింగ్ అండ్ పవర్ బూస్టింగ్ మాత్రం. ఎందుకంటే 2 సబ్-వూఫర్స్కి టూ మచ్ పంచ్ వస్తుంది, అసలు మీరు 50% వాల్యూమ్లోనే అదిరిపోతుంది. సో నెక్స్ట్ ఇది యాజ్ యూజువల్ ప్రోలాజిక్ బోర్డు, 2 ఛానల్ నుంచి 6 ఛానల్కి డివైడ్ చేస్తుంది. ఇది గెయినర్ బోర్డు, 6 ఛానల్ గెయినర్ బోర్డు. ఇది సెలెక్టర్. ఫ్రంట్ నుంచి ఇదైతే పగారియో బ్లూటూత్ బోర్డ్ ఫ్రెండ్స్. ఇది రీసెంట్లో అసలు పగారియో ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ కానీ అండ్ ఆడియో క్లారిటీ కానీ సూపర్గా నడుస్తుంది. అసలు కంప్లైంట్స్ ఇంతవరకు ఒకటి కూడా లేదు. సో ఇప్పటి నుంచి అయితే నేను పగారియో వాడుతున్నాను. నెక్స్ట్ ఇది ఆన్ ఆఫ్ స్విచ్. ఓకే, ఫ్రంట్ వాల్యూమ్, బేస్ అంటే ఇది స్పీకర్స్ బేస్, ట్రెబుల్, ఇది స్పీకర్స్ ట్రెబుల్, సరౌండ్ వాల్యూమ్, సెంటర్ వాల్యూమ్, సబ్-వూఫర్ వాల్యూమ్. 2 సబ్-వూఫర్స్కి ఒకటే కంట్రోలర్. ఇది వచ్చేసి ఫ్రీక్వెన్సీ కాదు ఫ్రెండ్స్, గెయిన్. మనకి అడ్జస్ట్మెంట్ గెయిన్ కొంచెం 2 సపోర్ట్స్ వాడుతున్నాం కాబట్టి కొంచెం గెయిన్ ఎక్కువ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది సెలెక్టర్స్, USB మాడ్యూల్ కావాలా, లేదంటే బ్యాక్ సైడ్ నుంచి ఆక్స్ ఇన్పుట్ అండ్ DVD ఇన్పుట్స్. ఇది వచ్చేసి 6 ఛానల్ ఇన్పుట్ అనమాట. సో టోటల్ ఒకసారి ఇది అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక మనం మాస్టర్ వాల్యూమ్తో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్యాన్స్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 12 వోల్ట్ ఫ్యాన్స్. ఇది అవుట్ అంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్, ఇది వచ్చేసి ఇన్లెట్ ఫ్యాన్, మనకు ఎయిర్ని లోపలికి పాస్ చేస్తుంది. అది అట్లాగే ఇది వచ్చేసి హాట్ ఎయిర్ని బయటికి త్రో చేసేస్తుంది. సో ఇది వచ్చేసి మనకు ఏసీకి ఫ్యూజ్, ఏసీ సప్లై నుంచి. ఇక్కడ కూడా మనకు డీసీ సెక్షన్లో కూడా మనకు ప్లస్కి అండ్ ప్లస్ వోల్టేజ్కి మైనస్ వోల్టేజ్కి 2 ఫ్యూజ్ అయితే పెట్టాను. సో ఏదైనా హెవీ లోడ్ పడ్డ ఇన్పుట్ ఏదైనా షార్ట్ అయినా కూడా ఇక్కడ ఫ్యూజ్ ఎగిరిపోతుంది, ఇది గమనించుకోవాలి మనం. సో ఇంకా స్పీకర్ కనెక్షన్స్ అయితే యాజ్ యూజువల్ ఫ్రెండ్స్. ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, కింద సరౌండ్ రైట్, సరౌండ్ లెఫ్ట్. ఇది సెంటర్. ఇది వచ్చేసి సబ్-వూఫర్ అయితే ఇది ఒక సబ్-వూఫర్ అండ్ కిందది సెకండ్ సబ్-వూఫర్. ఇది డమ్మీ, ఈ సైడ్ కనెక్షన్ లేదు. సో ఇది నెక్స్ట్ ఫ్యాన్ వచ్చి ఇన్పుట్స్ 6 ఛానల్ ఇన్పుట్ అండ్ ఆక్సిలరీ 2 ఛానల్ ఇన్పుట్స్. సో యాంప్ అయితే చాలా అంటే చాలా హెవీగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది నేను డెలివరీ కూడా ఈరోజే పంపిస్తున్నాను కొరియర్కి. సో ఒకసారి నేను దీన్ని సౌండ్ టెస్ట్ చేసి మీకు డెమో కూడా చూపిస్తాను. ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి, సౌండ్ క్లారిటీ అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, బ్లూటూత్ అయితే కనెక్ట్ చేశాను. ఒకటి NCS ట్రాక్ ప్లే చేస్తున్నాను చూడండి.
సో ఫ్రెండ్స్, మీకు ఆడియో క్లారిటీ ఎలా అర్థమైందో నాకు తెలియదు, ఎందుకంటే నేను మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను. ఇంత హెవీ అవుట్పుట్ అనేది మన మొబైల్ మైక్లో రికార్డ్ కాలేదు. సో మీరు లైవ్లో వింటేనే క్లారిటీ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి యాంప్లిఫైర్స్ ఎవరైనా అంటే హోమ్ థియేటర్ యాంప్లిఫైర్స్ అనే కాదు, స్పీకర్స్ కానీ, సబ్‌వూఫర్స్ కానీ, యాంప్లిఫైర్స్ కానీ, టవర్ స్పీకర్స్, ఎలాంటి ఎక్విప్మెంట్ సౌండ్స్కి సంబంధించింది, కార్ మ్యూజిక్ సిస్టమ్ కావచ్చు, మీకు ఎలాంటిది కావాలన్నా కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి. కాల్స్ మాత్రం అస్సలు చేయకండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డైలీ చాలా టూ మచ్గా కాల్స్ వస్తున్నాయి. నేను లిఫ్ట్ కూడా చేయలేను. మీరు కాల్ చేసి మళ్ళీ ఇబ్బంది పడతారు, ఏంటి నన్ను రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఈ పర్సన్ అని మీరే ఇబ్బంది పడతారు. సో అందుకే చెప్తున్నాను, కాల్స్ అసలు చేయకండి. ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా నా ఫ్రీ టైం చూసుకొని నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, ఎలా ప్యాకింగ్ అండ్ కొరియర్ ఎలా అవుతుంది, కొరియర్ ఛార్జ్ ఎంత పడుతుంది, ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను వాట్సాప్లోనే షేర్ చేస్తాను మీకు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సర్ప్రైజ్ వీడియో నేను చాలా రోజులు చేద్దాం అనుకుంటున్నాను, తీయలేకపోతున్నాను. ఇక్కడ ఉంది కదా 15 inches మోన్స్టర్ సబ్‌వూఫర్. ఓకే, నేను రేపే దీన్ని రిలీజ్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు టైం కుదరట్లేదు. చూశారు కదా, వర్క్ చాలా 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 అంటే చాలా గజిబిజిగా ఉంది రూమ్ అంతా. సో వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్, బాయ్.